హలో హాయ్ వెల్కమ్ టు స్వాతీస్ కిచెన్. హలో హాయ్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్లఫీ బ్రెడ్ ఆమ్లెట్ ఈజీగా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం రండి. మరి విధానం, నేను 5 eggs తీసుకుంటున్నానండి. ఈ 5 eggs వచ్చేసి 5 బ్రెడ్ స్లైస్లకి సరిపడగా తీసుకుంటున్నాను. నేను తీసుకునే మెజర్మెంట్స్ని బట్టి మీరు కూడా క్వాంటిటీ పెంచుకొని తీసుకోండి, ఎక్కువ కావాలనుకునే వాళ్ళు. నాకు మాత్రం ఈ బ్రెడ్ స్లైస్ 5 సరిపోతాయండి. ఇందులోకి ఈ విధంగా ఎల్లోను వైట్ ఎగ్ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి ఒక 1 మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ని ఇందులో వేసుకోండి. చాలా చిన్నగా ముక్కలు చేసుకోండి. ఆ తర్వాత 1 బిగ్ సైజ్ ఒక టమాటో, పెద్ద సైజ్ టమాటోను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అందులో ఉన్న గింజలు రానివ్వకండి. ఆ తర్వాత ఒక చిన్న మిర్చి, ఒక 1 చిన్న మిర్చి తీసుకోండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. గరం మసాలా 1/2 టీ స్పూన్ అండి, 1/2 టీ స్పూన్ సరిపోతుందండి. ఇందులోకి ధనియాల పొడి 1 టీ స్పూన్ అండి, కొంచెం పెద్ద స్పూన్తో తీసుకోండి. జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ సరిపోతుందండి. కారం 1/2 టీ స్పూన్, కావాలనుకునే వాళ్ళు ఇంకా 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇందులో బ్లాక్ పెప్పర్ అండి, మిరియాల పొడి ఇందులో యాడ్ చేయండి 1 టీ స్పూన్. ఆ తర్వాత సాల్ట్, మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోండి. ఈ ఎగ్ మిశ్రమంలో మనం వేసుకున్న మసాలాలన్నీ కలిసిపోయేలాగా ఈ విధంగా కలుపుకోండి. కలిపి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూను పసుపు వేసుకొని ఈ రెండు పూర్తిగా ఇందులో కలిసిపోయేలాగా పూర్తిగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో ఈ విధంగా ఒక లైట్గా నూనె వేసి మనం తీసుకున్న బ్రెడ్ స్లైస్లన్నీ ఈ విధంగా దోరగా ఎరుపు రంగులో వచ్చేలాగా, గోల్డెన్ రంగులో వచ్చేలాగా వేయించుకొని అన్నీ ఈ విధంగా ఒక్కొక్కటిగా కాల్చుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఈ విధంగా ఆమ్లెట్ లాగా కొంచెం పెద్ద సైజులో ఆమ్లెట్ వేసుకోండి. ఈ విధంగా వేసుకోండి, కొంచెం పల్చగా వేసుకోండి, మరీ మందంగా కాకుండా ఈ విధంగా పల్చగా రౌండ్గా వేసుకోండి. మన బ్రెడ్ స్లైస్ ఇందులో మనం తీసుకున్న బ్రెడ్ స్లైస్ని పూర్తిగా కవర్ అయ్యేంత విధంగా పెద్దగా ఆమ్లెట్ వేసుకోండి. మనము ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ని ఈ విధంగా మధ్యలో ఒకసారి ఈ విధంగా పెట్టి మరలా దాన్ని త్రిప్పి ఇంకో వైపుకు వేసి ఈ విధంగా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రెడ్ మీదకి ఈ విధంగా మొత్తం ఫోల్డ్ చేసేయండి. అంతా చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఇటువైపుకి తిప్పి దాన్ని ఈ విధంగా ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ విధంగా పూర్తిగా లోపల పచ్చిగా లేకుండా పూర్తిగా కాలేలాగా ఈ విధంగా కాల్చుకోండి. ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. సాస్తో సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.